తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నా అందులో బ్రహ్మపురీశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ఆలయాలు బహు తక్కువే అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. తమిళనాడులోని తిరువణ్ణామలలోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో కొలువైన బ్రహ్మను బ్రహ్మపురీశ్వర శివాలయంలో ఆశీర్వాదం కోరుతూ పూజిస్తే తమ విధి రాత మారుతుందని భక్తులు నమ్ముతారు. మరి అటువంటి శాపం పోగొట్టుకోవడానికి శివుడిని పూజించి తన తలరాతను తానే మార్చుకున్న ప్రాంతం తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరుపత్తూర్లో ఉంది. ఈ ఆలయంలో ప్రధానంగా శివపార్వతులు పూజలందుకుంటున్నా కూడా బ్రహ్మదేవుడికి కూడా పూజలు చేస్తారు. దీంతో ఈ క్షేత్రంలో కొలువైన బ్రహ్మపురీశ్వర శివాలయంలో ఆశీర్వాదం కోరుతూ పూజిస్తే తమ విధి రాత మారుతుందని భక్తులు నమ్ముతారు. పురాణాల కథనం ప్రకారం ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిపి సృష్టి, స్థితి, లయములకు అధిపతులు. విష్ణు నాభి నుంచి పుట్టిన బ్రహ్మదేవుడికి ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతుంటారు. తాను లేకపోతే విశ్వం లేదని, సృష్టికర్తను నేనే అంటూ అహంకారం పెంచుకుంటారు. దీంతో శివుడి కంటే తానే గొప్పవాడినని అనుక్షణం ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మగర్వం అణచడానికి పరమశివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క 5వ తలని ఖండిస్తారు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శివుడు శపిస్తారు. దీంతో బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం తీర్థయాత్రలకు బయలుదేరుతారు. అలా బ్రహ్మదేవుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి బ్రహ్మపురీశ్వర ఆలయం చుట్టూ 12 శివలింగాలను ఏర్పాటు చేసి శివుడిని పూజించడం ప్రారంభించారట. బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారని పురాణాల కథనం. ఈ బ్రహ్మపురిలో శివుడు బ్రహ్మపురీశ్వరుడుగా పూజలందుకుంటున్నారు. ఇక బ్రహ్మపురిలో బ్రహ్మదేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది. అందుకనే ఆ ఊరిని బ్రహ్మపురి అని పిలుస్తారు. శివుడు స్వయంగా తనతో పాటు బ్రహ్మను కూడా ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం కలిగి ఉంటాదని ఆశీర్వదించారు. బ్రహ్మ స్వయంగా తన విధిని ఇక్కడ తిరిగి వ్రాసినందున అతను బ్రహ్మకు సలహా ఇచ్చారని స్థానికుల విశ్వాసం. అంతేకాదు ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి బ్రహ్మను పూజిస్తే ఆ భక్తుల విధిని బ్రహ్మ తిరిగి వ్రాయాలని పరమశివుడు సూచించారట. అప్పటినుంచి బ్రహ్మ తన తలరాతని తానే మార్చుకున్న ఈ ప్రాంతంలోని బ్రహ్మ ప్రతిష్ఠించిన 12 శివలింగాలను దర్శించిన భక్తుల తలరాత మారుతుంది అని, దురదృష్టం తొలగి మంచి అదృష్టం కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు. తమ జీవితంలో తాము అనుకున్నది సాధించలేకపోయినప్పుడు, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడిని దర్శించుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయి అని భక్తులు నమ్మకం. ఇక్కడ శివలింగాలు చాలా వరకు ప్రత్యేక మందిరాల్లో బ్రహ్మతీర్థం చుట్టూ ఉన్నాయి. శివుడికి పూజలు చేయటానికి బ్రహ్మదేవుడు నీరు తీసుకున్న చెరువుని బ్రహ్మతీర్థంగా పిలుస్తున్నారు. ఈ తీర్థం దగ్గరే బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించారని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు సుదూర ప్రాంతాల నుండి తమ పాప ప్రక్షాళన నిమిత్తం ఇక్కడకు వస్తారు. ఈ తీర్థంలో ఒక మునక వేస్తే శరీరాన్ని, మనసును కూడా పవిత్రం చేస్తుందని నమ్ముతారు. ఈ బ్రహ్మపురీశ్వర ఆలయంలో మరకత లింగం చాలా ప్రసిద్ధి చెందింది. మరకత లింగం అంటే పచ్చని రత్నంతో తయారు చేయబడింది. శివలింగం రూపంలో ఉన్న రత్నాన్ని పూజించాలని పురాణాలు సిఫార్సు చేస్తున్నాయి. రాజులు మరియు చక్రవర్తులు పచ్చరాళ్లతో చెక్కబడిన విగ్రహాలకు దైవిక శక్తి ఉంటుందని పచ్చను లింగం రూపంలో తయారుచేసి శివుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు, పాపాలు తొలగిపోయి శ్రేయస్సు, ఆరోగ్యం, విద్య మెరుగుపడతాయి అని పురాణ కథనం. పురాణాలు కథనం ప్రకారం ఒకసారి ఒక పులి కోతిని వెంబడిస్తూ ఉంటే పులి నుండి కోతి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కింది. పులి చెట్టు క్రింద వేచి ఉంది. రాత్రి పడుతుండగా కోతి మెలకువగా ఉండటానికి చెట్టు నుండి ఆకులను తీయడం మరియు వాటిని కింద పడవేయడం ప్రారంభించింది. అది మహాశివరాత్రి అని, ఆకులు పడిన చోట శివలింగం ఉందని కోతికి పాపం తెలియదు. పరమశివుడు సంతోషించి కోతికి తిరిగి పరాక్రమవంతునిగా జన్మించే వరం ఇచ్చారు. కాని కోతి ముఖంతో కోతి కోరింది కాబట్టి అలా పుట్టిన రాజు ముచుకుంద చక్రవర్తి. చాలా సంవత్సరాల తరువాత ఒకరోజు రాజు మరియు అతని సైన్యం ఒక అడవి సమీపంలో నివసించే ప్రజలను ఇబ్బంది పెట్టే అడవి జంతువులను వేటాడేందుకు వెళ్లారు.
చాలాసేపు వేట తర్వాత రాజుగారు మరియు వారి బృందం కలిసి కొంతమంది ఋషులు మరియు శివభక్తులను కలిశారు. వారు రాజుగారుతో ఈ రోజు మహాశివరాత్రి అని చెప్పారు. అటువంటి రోజున జంతువులను వేటాడినందుకు తన తప్పును గ్రహించిన రాజు పశ్చాత్తాపం చెంది ఆ పరమశివుడును క్షమించుమని వేడుకున్నారు. అప్పుడు శివుడు మెచ్చి అతనికి దర్శనం ఇచ్చారు. ఇది తిరువాయిమూర్లో జరిగింది. ఇక్కడ వాయిమూర్నాథర్ ఆలయం స్థాపించారు. ఒకప్పుడు వైకుంఠంలో ఆదిశేషునిపై విష్ణువు పడుకున్నప్పుడు విష్ణువు నాభిపై విశ్రమించినట్లు చెప్పబడే శివునికి ప్రధాన ప్రాతినిధ్యంగా మరకత లింగమే విష్ణువు పూజించిన లింగం. ఇది శివుని ఆరాధనలో ప్రత్యేకంగా పరిగణించబడే విలువైన మరకత లింగం. ఉదాహరణకు ఉతిరకోసమంగేలోని మంగళనాథరాలయంలో 6 అడుగుల ఎత్తైన మరకత నటరాజ స్వామి విగ్రహం ఉంది. అదేవిధంగా మరకత లింగాన్ని కలిగి ఉండే వివిధ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి చిన్న లింగాలు. వీటిని వివిధ పూజల సమయంలో బయటకు తీసుకువస్తారు. మరకత లింగం కలిగిన 7 ఆలయాలను సప్త వితంగ ఆలయాలు అని పిలుస్తారు. వితంగ అంటే ఉలితో చెక్కబడినది కాదు, అంటే సహజంగా ఏర్పడినది అని అర్థం. వితంగ లింగం అంటే పైభాగం మరియు మూలాధారం రెండూ సహజంగా ఏర్పడినవి అని అర్థం. తరువాత విష్ణువు ఇంద్రుడికి తన సేవలకు గుర్తింపుగా మరకత వితంగ లింగాన్ని బహుమతిగా ఇచ్చారు. దానికి క్రమం తప్పకుండా పూజలు చేయమని సూచన చేశారు. అయితే ఇంద్రుడు ఇంద్రలోకము ఆనందము మరియు ఉత్సవాల ప్రదేశం, పూజలకు కాదు. అందుకని శివలింగాన్ని ఇంద్రుని నుండి తీసివేయాలని కోరుకున్నారు ఇంద్రుడు. వలాసురన్ అనే రాక్షసుడిని ఓడించడంలో ముచుకుంద చక్రవర్తి ఇంద్రుడుకు మరియు దేవతలకు సహాయం చేశారు. దానికి బదులుగా ఇంద్రుడు ముచుకుంద చక్రవర్తికి తన ఐరావతం, కామధేనువు ఇంకా ఏదైనా బహుమతిని కోరుకోమన్నారు. అప్పుడు ముచుకుంద చక్రవర్తి మరకత లింగాన్ని అడిగారు. ఇది ఇంద్రుడిని కలవరపెట్టింది. అయితే ఇంద్రుడు మరకత లింగాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇంద్రుడు 6 ప్రతిరూపాలను సృష్టించి అసలు దానిని గుర్తించి ఎంపిక చేయమని ముచుకుంద చక్రవర్తిని కోరారు. శివుని దివ్య సహాయం కారణంగా నిజమైన లింగం నుండి పరిమళ సువాసన వెలువడింది మరియు ముచుకుంద చక్రవర్తి సరైనదాన్ని గుర్తించగలిగారు. అతని భక్తికి సంతోషించిన ఇంద్రుడు ముచుకుంద చక్రవర్తికి మొత్తం 7 మరకత లింగాలను ఇచ్చారు. ఆ సప్త వితంగ మరకత లింగాలను వివిధ దేవాలయాలలో ప్రతిష్ఠించారు. ప్రతి దేవాలయం శివుని యొక్క విభిన్నమైన నృత్య రూపానికి సంబంధించినదిగా ప్రతిష్ఠించారు. అదేవిధంగా మరకత శివలింగాల చుట్టూ పూసే గంధం అధిక మొత్తంలో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అని పురాణ కథనం. సప్త వితంగ మరకత లింగాలలో మొదటిది తిరు-ఇదేశ్వరంలో ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రంలో శివుడు మరకత శివలింగంగా వెలిశారు. భగవంతుని ముందు ఆరతి ఇస్తున్నప్పుడు మరకత లింగము ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతిని ప్రతిబింబిస్తుంది. సప్త వితంగ మరకత లింగాలలో రెండవది తమిళనాడులోని వేలూరు జిల్లా కావేరికి సమీపంలోని సిరుకరంపూర్లో కామాక్షి సమేత త్రిపురాంతక ఈశ్వర ఆలయంలో మరకత శివలింగంను ప్రతిష్ఠించారు. ఇక్కడ మరకత శివలింగం సుమారు 1000 సంవత్సరాల నాటిది. ఈ మరకత శివలింగం మరింత ఆకుపచ్చగా కనిపిస్తుంది అని ఒక కథనం. అంతేకాకుండా ఇది పురాతన విలువైన విగ్రహాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. సప్త వితంగ మరకత లింగాలలో మూడవది తిరుచి జిల్లా ముసిరి సమీపంలోని తిరు ఎంగోయిమలైలోని మారుతాసలేశ్వర ఆలయంలో మరకత శివలింగంను ప్రతిష్ఠించారు. ఇక్కడ శివలింగం మరింత ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇది కూడా పురాతన విలువైన విగ్రహాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. సప్త వితంగ మరకత లింగాలలో నాలుగవది మైసూర్లోని నంజనగూడులోని నంజుండేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి మైసూర్ వడయార్ రాజవంశం వారు. సప్త వితంగ మరకత లింగాలలో ఐదవది ఉతిరకోసమంగైలోని మంగళేశ్వరి సమేత మంగళనాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మరకత నటరాజ స్వామి విగ్రహం ప్రత్యేక మందిరంలో ఇక్కడ దర్శనమిస్తారు. విగ్రహం దాదాపు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం తమిళనాడులోని రామనాథపురం పట్టణానికి సమీపంలో ఉంది. ఈ ఆలయంలో ఒక మరకత శివలింగం మరియు ఒక స్ఫటిక లింగం కూడా ఉన్నాయి. ఈ 2 లింగాలకు గంధాన్ని పూస్తారు. విగ్రహం నుంచి తీసిన గంధాన్ని భక్తులకు పంచుతారు. సప్త వితంగ మరకత లింగాలలో ఆరవది సిరువపురి బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో బాలసుబ్రహ్మణ్య స్వామి మరియు నవగ్రహాల విగ్రహాలు మినహా మిగిలిన అన్ని విగ్రహాలు పచ్చ రాతితో చెక్కబడ్డాయి. నైరుతి మూలలో సూర్యదేవుడు తూర్పు వైపున, వినాయక విగ్రహం దక్షిణం వైపున, శివుడు విగ్రహం పచ్చతో చెక్కబడినవే.
దక్షిణ భారతదేశంలో ఇన్ని పచ్చ విగ్రహాలు కలిగిన పుణ్యక్షేత్రం ఇది ఒక్కటే అని చెప్పాలి. సప్త వితంగ మరకత లింగాలులో 7వది ఖమ్మంలోని గాంధీ చౌక్లో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయంలో మరకత లింగం ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో నీరుతో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. శివలింగమును 6 భాగాలుగా విభజిస్తారు. అవి మొదటిది బ్రహ్మ భాగము అంటే సృష్టి లింగానికి ఆధారం, ఇక రెండవది విష్ణు భాగము అంటే స్థితి లింగానికి పీఠం, ఇక మూడవది రుద్ర భాగము అంటే లయ లింగం యొక్క పూజ భాగము, ఇక నాలుగవది పానవట్టం అంటే నీటి మార్గం కోసం ఉన్న స్థానం, ఇక ఐదవది త్రిపుంద్ర అంటే శైవ తిలక, ఇక చివరిది 6వది బ్రహ్మ సూత్రాలు అంటే రుద్ర భాగము పై నిలువు వరుసలు. అయితే శివలింగాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అసలే శివుడు అభిషేక ప్రియుడు. 5 సోమవారాలు కాని, 5 పౌర్ణములు కాని, 5 మాస శివరాత్రులు కాని మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమని శివ పురాణం చెప్పుతుంది. అంతేకాదు బ్రహ్మీ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్మకం. ఏ లింగాలను పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మీకోసము. జ్యోతిర్లింగాలను పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది. అలాగే సిద్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్ఠ చేసిన లింగాలను పూజించినా, స్వయంభూ లింగార్చన చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది. లింగాలలో అనేక రకాలు ఉన్నాయి. వాటిని పూజిస్తే వివిధ రకాల కోరికలు సిద్ధిస్తాయంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వజ్రలింగాన్ని పూజిస్తే ఆయువు వృద్ధి, ముత్యం లింగాన్ని సేవించటం రోగనాశకరం, పద్మరాగ లింగం లక్ష్మీ ప్రాప్తినిస్తుంది. పుష్యరాగ లింగాన్ని పూజిస్తే యశస్సు, నీలపు లింగం ఆయువు వృద్ధి, మరకత లింగం పూజ సర్వ సుఖాలు, స్ఫటిక లింగార్చన సర్వకార్యాలు సిద్ధింపచేస్తుంది. లోహ లింగ పూజ శత్రునాశనాన్ని చేస్తుంది. ఇత్తడి లింగార్చన తేజస్సునిస్తుంది. గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది. వెన్న లింగం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ధాన్యపు పిండితో చేసిన లింగార్చన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా రకరకాల లింగార్చనల వల్ల రకరకాల ఫలితాలున్నాయి. రసలింగం అంటే పాదరసం ఉన్న లింగానికి అభిషేకం చేసి ఆ తీర్థం సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని ప్రసిద్ధి. ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ తీర్థాన్ని సేవించటం వల్ల కేన్సర్ వగైరా పెద్ద వ్యాధులు పోవటమే కాకుండా మానసిక చింతలు దూరమై మనశ్శాంతి కలుగుతుంది అని ఒక ప్రతీక. పాదరస శివలింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు ఉండవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ఈ లింగం చిన్నగా ఉన్నా చాలా బరువుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచి నిత్యం పూజ చేసుకోవచ్చు. మన దేశంలో పాదరస శివలింగం ఉన్న ఒకే ఒక దేవాలయం ఉజ్జయినిలో సిద్ధాశ్రమం. ఇక్కడి శివలింగం బరువు సుమారు 1500 కిలోగ్రాములు. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి శివలింగం లేదంటారు. భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చును. మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి ఉంది. ఈ శివలింగానికి కొంతసేపు తల ఆంచితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని ఒక నమ్మకం. ఎవరు ఏ లింగాలని పూజించాలి, వాటి ఫలితం, ఏ మాసంలో ఏ లింగాన్ని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము. లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్ని, వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని, స్ఫటిక లింగాన్ని మాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రీ విషయానికి వస్తే భర్త జీవించి ఉన్నవారు స్ఫటికలింగాన్ని, భర్త జీవించి లేనివారు స్ఫటికలింగాన్ని కాని రసలింగాన్ని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది. స్త్రీలలో అన్ని వయస్సుల వారు స్ఫటిక లింగాన్ని అర్చించవచ్చును. ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏ ఫలితముంటుందో కూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్ని పూజిస్తే ఐశ్వర్యము, వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలాలింగం లాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది, అన్నింటిలోకి ఉత్తమం. శిలాలింగం, మధ్యమం లోహ లింగం, అతి పవిత్రము బాణలింగం. అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లగా, చిన్నగా, అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి. రత్నాజ లింగాలలో
ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడా లింగ పురాణం చెప్పింది. వైశాఖములో వజ్రలింగాన్ని, జ్యేష్ఠములో మరకత లింగాన్ని, శ్రావణములో నలుపు లింగాన్ని, భాద్రపదములో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజములో గోమేధిక లింగాన్ని, కార్తీకములో ప్రవాళ లింగాన్ని, మార్గశిరములో వైడూర్య లింగాన్ని, పుష్యమాసములో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసములో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణములో స్ఫటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చును. లింగానికి పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చొని రుద్రాక్ష, భస్మం, మారేడు అనే 3 వస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది. శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది అని ఇప్పుడు తెలుసుకుందాము. శివో అభిషేక ప్రియాః అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తారని భక్తులు నమ్ముతారు. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు, మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచి పూజ, శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరి సకలైశ్వర్యములు సమకూరతాయి. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణుడు జలం అభిషేకించిన పరమశివుడు సుప్రసన్నుడు అవుతారు, మన అభీష్టాలు నెరవేరుస్తారు. అందుకే ఆయనను భోళా శంకరుడు అని పిలుస్తారు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పూర్వీకులు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. శివుడ్ని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం. అయితే ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం లభిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి, చెరకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం, ఆకర్షణ లభిస్తాయి. తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి, భస్మ జలంతో అభిషేకం చేస్తే మహాపాపహరణం, సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్ర లాభం, పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం, బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు హరణం, రుద్రాక్షోదకంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యము, సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్ర నాశనం, అన్నాభిషేకంతో అభిషేకం చేస్తే సుఖ జీవనం, ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి, నారికేళ జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి, ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రు నాశనం, దూర్వోదకంతో అంటే గరిక జలంతో అభిషేకం చేస్తే ద్రవ్య ప్రాప్తి, ధవళోదకంతో అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యం, గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వ సంపదల ప్రాప్తి, కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం, నేరేడు పాండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్య గృహ ప్రాప్తి, మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం, పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే మంగళప్రదం, విభూదితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అని శివ పురాణములో చెప్పుబడింది. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యారు. ఎడతెరగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అప ఏవ ససర్జాదో అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించారు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. మంత్రపుష్పంలోని యోపా మాయతనం వేద ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడి ఉన్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతుణ్ణి 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది. ప్రజాపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్ అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పఠిస్తూ అభిషేకం చేయాలి. పూజ కంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణము కంటే జపము, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం శ్రేష్ఠాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెబుతారు. ధ్యానంలో లీనమై మిమ్మల్ని మీరు మర్చిపోయి చేయండి శివపూజ. అప్పుడే మీరు శివుణ్ణి అనుభూతితో తెలుసుకుంటారు. దేవుడు సర్వాంతర్యామి అంటారు కదా, మరి దేవుడికి ప్రత్యేక ప్రదేశం ఏంటి? ఇదంతా వాస్తు పేరు చెప్పి డబ్బులు దండుకునే యత్నం తప్ప మరేమీ కాదు. మన పూర్వీకులు ఇలా దిక్కుల పేరు చెప్పి మన ఇళ్లలో పూజించలేదే. ఫలానా దిక్కున పెడితేనే మంచిది, వేరేలా పెడితే మంచిది కాదు అంటారు. అయితే దేవుడు మనకి ఇలా ప్రత్యేకంగా ఈ దిక్కునే ఉండాలి అని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు.
ఈ శంకలన్నీ వదిలేసి మీకు నచ్చిన చోట, మీకు అనుకూలంగా ఉండే చోట దేవుని విగ్రహం పెట్టి పూజించండి. పూర్వకాలములో అయితే ఇల్లు విశాలముగా కట్టుకునేవాళ్లు, కాబట్టి పూజా మందిరము ఈశాన్య దిశలోనే కట్టుకునేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు అలా లేవు. కాబట్టి ఎక్కడ మీకు వీలైతే, అంటే మీకు మీ ఇంట్లో స్థలమున్న చోట దేవుని విగ్రహాలను ఉంచుకుని ప్రార్థించుకోగలరు. పూజగది సాధారణంగా తూర్పు దిశగా ఈశాన్య మూలలో ఉంటుంది. శివలింగాన్ని కూడా అడుగున ఒక చిన్న పళ్ళెం పెట్టి ఈశాన్య దిశలో ఉంచి రోజు 3 ఉద్ధరణీల నీరు పోయండి. వీలైతే నమకం చమకం చదవండి లేదా పంచాక్షరీ స్తోత్రం చదువుకోండి. అది కుదరకపోతే ఓం నమః శివాయ అని 3 సార్లు స్మరించి నమస్కారం చేసి పూజించండి. ఇప్పుడు మీకు తెలిసింది కదండి శివలింగాన్ని ఎలా పూజించాలో. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపు.